హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటని చెప్పేసి చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సో స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏం లేదండి, 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటారు. అంటే మనకి గవర్నమెంట్ నుంచి వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ కింద ఏమేమి వస్తాయంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అర్బన్ ప్రాపర్టీ కానీ, అలాగే మనకి ల్యాండ్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ, సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉందని చెప్పేసి ఇలా 6 స్టెప్ వ్యాలిడేషన్ చెక్ చేస్తారు. సో మనం రైస్ కార్డ్ అప్లై చేయాలన్నా, పెన్షన్ అప్లై చేయాలన్నా, ఏ స్కీమ్ మనకి రావాలన్నా కూడా ఈ 6 స్టెప్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క సిటిజన్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిగినటువంటి ప్రతి ఒక్క సిటిజన్ ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదివరకు వీడియోలలో కేవలము గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో కానీ, అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్స్, అంటే ఈ డేటా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే మీకు డేటా అనేది చూపించడం జరుగుతుంది. సో అన్నోన్ పర్సన్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే కినా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క ఊర్లో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనము గ్రామ వార్డు సచివాలయంలో ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటున్నామో అదే విధంగా సొంతంగా మీ యొక్క మొబైల్ అనే మీరే చెక్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో అలా ఉంటే మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పేమెంట్ స్టేటస్, తల్లి కొందరికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఓటీపీ ద్వారా చెక్ చేస్తామో అదేవిధంగా మనకి 2 days బ్యాక్ అనేది ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ మొబైల్ అనే మీకు ఎలక్ట్రిసిటీ ఏమైనా లింక్ అయిందా, అర్బన్ ప్రాపర్టీ లింక్ అయిందా, ల్యాండ్ ఎక్కువగా ఉందా, ఏమైనా 4-wheeler ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, సో మీకు ఈ విధంగా 6 స్టెప్ వ్యాలిడేషన్ అనిపిస్తే సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఏమైనా అన్సాటిస్ఫైడ్ ఉందా, ల్యాండ్ ఏజ్ ఏమన్నా డిఫరెంట్గా ఉందా, లేదంటే మీ యొక్క జెండర్ అనేది మేల్కి ఫీమేల్ పడిందా, ఫీమేల్కి మేల్ పడిందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే సచివాలయం దగ్గరికి వెళ్ళకుండా మీ యొక్క సొంత మొబైల్ అనే మీరే చెక్ చేసుకునే విధంగా ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి 2 days బ్యాక్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ మొబైల్నే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి యొక్క డేటా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది కేవలం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి URL ఉంటుంది కదా, ఇక్కడ మీరు మనకి NBM స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి టైప్ చేయండి. లేదంటే వీటి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ మీరు అది ఓపెన్ చేసి మీకు ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయాలి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ వచ్చే ఇక్కడ కింద మన ఛానల్లో ఆల్రెడీ నేను హౌ టు చెక్ స్కీమ్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఇన్ NBM పోర్టల్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇది మన ఛానల్ అనమాట. సో రాజు ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఇది మన ఛానల్. సో ఈ ఛానల్లో నేను వీడియో చేయడం జరిగింది. సో గూగుల్ క్రోమ్లో కూడా మన ఛానల్లో రావడం జరిగింది. సో మీకు ఒకవేళ సచివాలయంలో ఏ విధంగా చెక్ చేశాను చెప్పి చూపించాను, చూడండి ఆ వీడియో. సో మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తాను, చూడు ఇక్కడ మనకి ప్లే అవుతుంది కదా డిస్ప్లే మీద. సో అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ NBM సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కదా, నవశకం బెనిఫిషరీ పబ్లిక్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలాంటి వస్తుంది. అంటే సచివాలయం యొక్క ఎంప్లాయీ లాగిన్లో మనకి ఓటీపీ ఆప్షన్ అనేది రాదండి. డైరెక్ట్గా వారి యొక్క లాగిన్లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి చూపించడం జరుగుతుంది. సో మీకు ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి రావడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ఎంటర్ ఆధార్ డీటెయిల్స్, అంటే ఎవరైతే చెక్ చేయాలనుకుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ డీటెయిల్స్. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, ఎవరైతే చెక్ చేయాలని చెప్పేసి మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ 6 స్టెప్ వ్యాలిడేషన్ ఏ విధంగా ఉందని చెప్పి చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే ఈ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి డిస్కషన్ ఆఫ్ అయితే అనేది మీరు ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి మొబైల్లో ఇప్పుడు మనకి డిస్టాప్ అయితే అనేది ఓపెన్ చేసాము, సిస్టంలో ఉన్న విధంగా వస్తుంది. సో ఇలా ఉంటే మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మటుకు ఇన్వాలిడ్ ఆధార్ నెంబరు, అసలు ఆధార్ నెంబర్ మ్యాచ్ కావాలని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ సంబంధించి డిస్టాప్ సైట్ అనేది క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసినాక ఇక్కడ చూడండి మనకి 2 పాయింట్లు మెన్షన్ చేయండి. నోటు ప్లీజ్ ఎంటర్ ఆధార్ డీటెయిల్స్, అంటే లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ ద ఆధార్ స్కీమ్ అండ్ ఫైనాన్స్ ఇయర్
ఇట్ విల్ సెండ్ టు ఓటీపీ అనదర్ ఆధార్ అథెంటికేషన్. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని అర్థం. సో ఇక్కడ మనకి స్కీమ్స్ అనేది టైప్ చేసుకోని చెప్పేసి అర్థం. ఇక్కడ మనకి మెయిన్గా చూడండి మనకి 2 అప్డేట్ చేశారు. ఒకటి మనకి 2 అప్డేట్స్ ఇచ్చారండి. ఒకటి ఎన్టీఆర్ భరోసా పింఛన్. సో వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైస్ కార్డు కూడా ఇవ్వడం ఉంది. సో దాని గురించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, తల్లి వందనం సంబంధించి ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి ఆప్షన్ ఏంటంటే తల్లి వందనం పథకం. సో నేను అది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏదంటే 2025-26 సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలండి. అన్నోన్ పర్సన్ ఆధార్ నెంబర్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ చూపించదు. ఇది 100% అండి. ఇక్కడ నేను నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో మీరు కూడా సింపుల్గా మీ యొక్క మొబైల్నే ఎక్కడికి వెళ్ళకుండా సచివాలయం దగ్గరని వెళ్ళి చాలామంది చెప్తున్నారు సచివాలయం వాళ్ళు రెస్పాన్స్ కావడం లేదు, చెక్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి అంటున్నారు. సో వారందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ఆప్షన్ తీసుకురావడం ఉంది. ఇదైతే మంచి విషయమే. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి యువర్ సోర్ టు ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో మనకి ఓటీపీ రావడం ఉంది. సో ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్లైడ్ ఆప్షన్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఆటో రొటేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మొబైల్లో. సో అది ఓపెన్ చేసి మీరు క్లిక్ చేస్తే ఇట్లా మొబైల్ ఇట్లా తిప్పితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. సో మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది కదా. సో ఇక్కడ 5652. సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. 5652 అలాగే 69. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ ఉంది కదా. సో క్యాప్సా కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు మొబైల్ అనేది ఇట్లా ఉన్న మొబైల్ ఇట్లా తిప్పుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీకు క్లారిటీగా వస్తుంది అనమాట. ఇట్లా తిప్పి మీరు మొబైల్ అడ్డంగా పెట్టుకుంటే క్లారిటీ అనేది వస్తుంది. సో సింపుల్గా మీ యొక్క మొబైల్నే మీరే చెక్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మరొకసారి ఈ ఎంటర్ చేసినట్టు ఓటీపీ మీరు వెరిఫై చేయాలని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. సో ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా కావాలనుకున్నా మీరు స్క్రోల్ చేసుకుంటే మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు వద్దనుకుంటే ఇట్లా మొబైల్ పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకుంటే మీకు ఇక్కడ చూడండి మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ డిస్టిక్, మీ యొక్క మండలము, మీ యొక్క సెక్రటరీ, ఏ క్లస్టర్ అనేది చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుందండి. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీ యొక్క జెండర్ ఏంటి, అలాగే మనకి డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి అన్నాను కదా. సో మనకి ఇది నేము, ఏజు, జెండరు, క్యాస్టు, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, అలాగే యూనిట్ సంబంధించి ట్రాన్స్పోర్ట్, అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయీస్ అని చెప్పేసి రావడం. సో ఇక్కడ మనకి అన్నీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావాలి. సో ఇక్కడ మనకి జెండర్ తప్పు ఉంది. సో జెండర్ తప్పు ఉంది కాబట్టి వీళ్ళు అప్డేట్ ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు గ్రీవెన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి జెండర్ అనేది మేల్ బదులు ఫీమేల్ పడింది. ఇలాంటి వాళ్ళు అప్డేట్ చేసుకున్నా సరిపోతుంది. గ్రామ సచివాలయంలో అప్డేట్ మొబైల్ అప్లికేషన్ దాంట్లో మీకు ఆధార్ నెంబర్ చేసి అప్డేట్ చేస్తే ఓకే అవుతుంది. ఇక్కడ మనకి అన్ని సాటిస్ఫై రావడం. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరే చెక్ చేసుకునే విధంగా గవర్నమెంట్ అయితే కల్పించడం జరిగిందండి. సో గతంలో విధంగా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు కూడా మనకి తీసుకురావడం జరిగింది. సో మీరందరూ ప్రతి ఒక్కరూ ఎవరిని అడగకుండా డైరెక్ట్గా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి మీరే తెలుసుకోండి. మీ యొక్క మొబైల్లో ఎంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు కూడా మీరే తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జెండర్ ఏ విధంగా ఉందని చెప్పేసి మొత్తం తెలుసుకోవచ్చు అండి. ఇదండి స్కీమ్ ఎలిజిబిలిటీ సంబంధించి సొంతంగా మీ మొబైల్లో తెలుసుకునే విధంగా మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి అయితే షేర్ అవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇదండి స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి, అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, మన యొక్క మొబైల్ని సొంతంగా ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పేసి మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను కదా. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.